హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు చూపించబోయే రెసిపీ అయితే అపోలో ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్కి అయితే బోన్స్ ఉండవండి, అదే ముళ్ళులు అయితే ఉండవు. ఈ ఫిష్ ఫ్రైని అయితే పిల్లల కోసం ఎక్కువగా చేస్తానండి నేను. ఈజీగా తినేస్తారు పిల్లలు. నార్మల్ ఫిష్ అయితే ముళ్ళు ఉండడం వల్ల తినలేరు కదా సరిగ్గా. ఇవైతే వాళ్ళే ఈజీగా తినేస్తారు. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా 400 గ్రామ్స్ అపోలో ఫిష్ని అయితే తీసుకుంటున్నానండి. అపోలో ఫిష్ని నీట్గా కడిగి తీసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల మైదా, 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక ఎగ్ వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎగ్ వేయడం వల్ల దీనికి కోటింగ్ బాగా పడుతుందండి, క్రిస్పీగా వస్తాయి ఫ్రై చేసినప్పుడు. స్పైసీ ఎక్కువగా కావాలనుకునేవారు కారం అలాగే మిరియాల పొడి ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువే వేసుకున్నాను. ఇలా కోట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ని, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ని నేను ముందు రోజు ప్రాన్స్ ఫ్రై చేశానండి, దానికోసం వాడాను. అది మిగిలిపోయింది కదా అని ఇది ఫ్రై చేయడానికి వాడుతున్నాను, అందుకే ఈ కలర్లో ఉంది. ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి పీసెస్ వేసాక అసలు కదపకూడదండి, 1 నిమిషం పాటు అలాగే వేగనివ్వాలి. పీసెస్ని ఇలా కలపకుండా ఫ్రై చేసుకోవడం వల్ల పీసెస్ అనేవి క్రిస్పీగా ఉంటాయండి. పీసెస్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మిగిలిన వాటిని అంతటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని డైరెక్ట్గా అయినా తినేయచ్చు, లేదంటే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక తర్వాత కూడా సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి, గార్లిక్, ఆనియన్ సాసెస్ వేసి కూడా అలా కూడా చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేశాను కాబట్టి ఇలాగ డైరెక్ట్గానే ఇచ్చేసానండి. ఇలా గ్రీన్ చిల్లీ సాస్ అలాగే టమాటో సాస్తో తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, సింపుల్ అపోలో ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.